ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఈ డిసెంబర్ నెల 24వ తేదీని చూచుటకు కృప ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు మిగిలిన ఇక మీదట ఉన్న కొద్ది దినములు ప్రభు మనలను నడిపించి ఆయన చిత్తమైతే ఒక క్రొత్త సంవత్సరము చూచుటకు దేవుడు కృప చూపిస్తాడు. రేపు యేసుక్రీస్తు యొక్క జన్మదినము ప్రభువునందు మనము ఆచరించుదాం. అలాగూ ప్రభు సహాయం చేస్తాడు. ఈ రోజుకు సంబంధించిన వాగ్దానం ఏమిటి? నేను చదువుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎవరిని గురించి చెప్పబడిన మాట? బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి అతని తల్లి యోహానును గర్భమును ధరించినప్పుడు మీకు జ్ఞాపకముంటుంది. మరియ వచ్చి ఎలిజబెతు గారిని చూసి వందనములు తెలియపరిచినప్పుడు గర్భములో ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను వరకు ఆ శుభవచనము వెళ్ళిందని నేను మాట్లాడాను. ప్రభువునందు ప్రియులారా, ఈ దినాలలో ఈ వాక్కు ప్రభు మీ ముందు ఉంచుచున్నాడు. వాక్యం సెలవిస్తుంది, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఒక రోజు మీ దినం ప్రకాశిస్తుంది. ఒక రోజు అంటే ఇంకా ఎన్నో సంవత్సరములు అనుకోవద్దు. ఇప్పుడు మీరు వెళ్ళేటువంటి అరణ్య మార్గములో ఎందుకు ప్రభు మిమ్మల్ని అనుమతిస్తున్నాడంటే, ప్రియులారా, మనము ఆత్మలో బలము పొందుకోవాలంటే, ఆత్మవశులమై ప్రార్థించాలంటే అరణ్య మార్గములను గురించి ప్రభు బోధిస్తాడు. అరణ్యం అంటే తెలుసు కదా, కష్టము, నష్టము, పోరాటము, ఒకటే వివాదము, ఒత్తిడి, మనోవ్యాకులత, తరచు వచ్చేటువంటి అప్స్ అండ్ డౌన్స్, పలు విధములైన అవిశ్వాసము, భయము, ఇవన్నీ కొన్ని సందర్భాలలో పోరాడుతాయి. ఇవే అరణ్యము. అయితే వాక్యము సెలవిస్తుంది, బాప్తిసమిచ్చు యోహాను అరణ్య మార్గములో ఉన్నప్పటికీ ఆత్మయందు బలము పొందుకున్నాడు. వాక్యము సెలవిస్తుంది, శిశువు ఎదిగాడు. అంటే అరణ్యంలోనికి వెళ్తే మనము శూన్యము, ఏమీ లేకుండా పోతాము అనుకోవద్దు. అప్పుల సమస్య ఉన్నప్పుడు ఏమీ లేదు అనుకోవద్దు. ఆత్మీయ జీవితంలో ప్రభు ఒక ఎదుగుదల ఇస్తాడు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందాడు. అలాగైతే ఆత్మలో బలము పొందాలంటే ఒక సందర్భంలో ఈ యోహాను గురించి వ్రాయబడి ఉంది, మండుచున్నటువంటి నిప్పు అని. ఖచ్చితముగా ఒకరోజు మీరు మండుచు ప్రకాశించెదరు. ఆ దినములు బహు దూరము లేవని నేను ప్రభు నామములో చెప్తున్నాను. మీరు పట్టుకున్నారా? మీరు మండుచు ప్రకాశించుదురు. మీరు ఆత్మవశులై ఆత్మలో ప్రార్థించండి. అభిషేకములో బలము పొందుకున్నట్లయితే ప్రకాశించుదురు. ప్రార్థించుదాం. తండ్రి యేసయ్యా, ఆమేన్. పరలోకపు తండ్రి, యేసు రాజా, మీ నామములో పరిశుద్ధాత్ముడా, మీ బిడ్డల కొరకై పోరాడి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువ, వాగ్దానములన్నీ పిల్లలకు అన్నీ చెప్పబడినట్లుగా, తరముల వరకు చెప్పబడినట్లుగా మీ బిడ్డలు ఇప్పుడు నాతో కలిసి ఎవరెవరైతే ఆత్మలో నింపబడి ప్రార్థిస్తున్నారో, చేతులెత్తి ప్రార్థిస్తున్నారో, ప్రభువా, వారు మండుచు ప్రకాశించేటువంటి దీపము వలె ఉందురుగాక. యోహాను 5:35 ప్రకారము ప్రార్థిస్తున్నాను. యేసు నామములో మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపములని మీ బిడ్డలను చూసి చెప్పుచున్నాను. వారి ఇల్లు ప్రకాశించబోతున్నది. వారి వ్యాపారం, వారి పరిచర్య, వారి ఉద్యోగం, బిడ్డల యొక్క చదువు, భవిష్యత్తు ప్రకాశించబోతున్నందుకు స్తోత్రం తండ్రి. కృపా క్షేమములు వెంబడించాలి రాజా. మహిమ మీకే చెల్లిస్తున్నాను యేసు నామములో తండ్రి, ఆమెన్. దేవుడు దయాళుడు, మండుచు ప్రకాశించేటువంటి దినములు మీ ముందుంచాడు. ఈ సంతోషకరమైన ప్రవచన వాక్కును తక్కువ అంటే మీరు 100 మందికి పంపించడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నము సఫలమవుతుంది. హిందీలో విన్నవారు, మీ బంధువులు, మీ స్నేహితులకు
హిందీ భాష తెలిసిన వారికి అందరికీ పంపడం ప్రయాసపడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.